బాసర త్రిబుల్ ఐటీలో మళ్లీ విద్యార్థులు పోరుబాట పట్టారు. సెకండ్ ఇయర్ విద్యార్థిని సూసైడ్పై పూర్తి విచారణ జరపాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు. త్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం ముందు బీఆర్ఎస్వి నాయకులు ఆందోళన నిర్వహించారు. సెక్యూరిటీ గార్డులు బీఆర్ఎస్వి నాయకుల మధ్య తోపులాట జరిగింది. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. అతీష త్రిబుల్ ఐటీలో నిన్న కాతిప్రియ అనే పియూసీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన తరగతి గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. స్థానికంగా నిన్న ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే విషయంపై బీఆర్ఎస్సీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు త్రిబుల్ ఐటీ ప్రధాన గేటు సమీపంలో శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది. ఈ అమ్మాయి మృతికి గల కారణాలను విశ్లేషించాలని, అలాగే విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది. అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి ధర్నా ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బాసర త్రిబుల్ ఐటీ సెక్యూరిటీ గార్డులకు, పోలీసులకు, అలాగే విద్యార్థి సంఘం నాయకుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను ప్రస్తుతానికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేయడం జరుగుతుంది. త్రిబుల్ ఐటీలో గత 4-5 నెలలుగా చూసుకుంటే దాదాపు 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నెలకొకరు చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్నా ఇటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ తగిన చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థులను ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ త్రిబుల్ ఐటీ విద్యార్థులు గత కొంతకాలం కూడా వీటన్నిటిపై కూడా సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘం సంబంధించిన నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మాత్రము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అలాగే ఈ త్రిబుల్ ఐటీలో అనేక సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. విద్యార్థుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా ఈ స్వాతిప్రియ విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి అందులో అనుమానాస్పదంగా ఆమె మృతి చెందడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అందులో ఖచ్చితంగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్య తీసుకోవాలి. అలాగే యాజమాన్యం కూడా విద్యార్థికి నష్టపరిహారం చెల్లించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ప్రత్యక్ష రైట్ రాజు, థ్యాంక్ యూ.